ఇక్కడ చూస్తే అంటే మనం చూస్తే నా అర్థం రాస్తాం కదా, ఐదు చదువుతూ స్టూడెంట్లో ఉన్నాడు కదా, అమ్మాయి 10th క్లాస్ స్టూడెంట్లో ఉంది. అందరూ విచిత్రమైన మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళు మనకి బయటకు చూసి మనం ఎవరిని అంచనా వేయలేము. ఇది జస్ట్ స్టూడెంట్లో ఉన్నారు, కాలేజీ స్టూడెంట్లో ఉన్నారు, బ్యాంక్ మేనేజర్. సో ఈయన ఏదో మన గురించి ఒక మంచి ఈవెంట్ని అంటే మన అవేర్నెస్, క్రియేటింగ్ అవేర్నెస్. ఓకే, పవర్ టు మన మేనేజర్ గారు. సంతూ ముంజెట్ గారు, యూట్యూబర్, ప్లీజ్. లోకేష్ బార్బర్, వీళ్ళు వచ్చారు మన ట్రస్ట్ తెలుసుకుని వచ్చారు ఏంటో కానీ వెరీ గుడ్, ట్రస్ట్ ఇదే మొత్తం ఒక క్యాన్వసింగే గ్రేట్. మనం చెప్పుకోవడం కాదు, మనం చూసి ఒకరు చెప్పుకోవాలి, మనం చూసి ఒకరు చెప్పాలి, అప్పుడు దాంట్లో వీళ్ళు ఎక్కువ ఉంటుంది ఏమి. సో మన మేనేజర్ గారికి ఒకసారి ధన్యవాదాలు చేస్తూ క్యాష్ ప్లీజ్. మనకి తెలియజేస్తారు, అందరూ ప్రశాంతంగా వినండి. సైరా ఈ కేక్స్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి దాన్ని రెడీ చేసి సైరా డిస్ట్రిబ్యూట్. నా ఫ్రెండ్ సంపూర్ణేది చాలా దూరం నుంచి వచ్చాడు ఈ సేవలో పాల్గొనాలనేసి. సో ఫస్ట్ నా ఫ్రెండ్కి ఇస్తాను సంపూర్ణేది. ఇతని గురించి ఎక్కడికైనా మనందరూ చూసాం, మన ట్రస్ట్కి మా ఫ్రెండ్ ఉపయోగపడుతున్న ఉద్దేశం నేను పంపించాను. ఫస్ట్ మా ఫ్రెండ్తో మాట్లాడతాను, తర్వాత నేను మీకు పెట్టాను కావాలి. ఫస్ట్ మీకు కూడా చాలా తెలిసి ఉంటాను కదా. సో మై డియర్ ఫ్రెండ్, ది వాల్యుబుల్ సజెషన్స్ అండ్ నీ వల్ల ఈ ట్రస్ట్కి యూజ్ అవ్వాలి. సో ప్లీజ్ టేక్ అండ్ ఈ వాల్యుబుల్ విషయం చెప్పాలని నీకు అక్కడి నుంచి దూరంగా ఉన్న సార్ పిలిపించాను. ముందుగా ఇక్కడికి నాకు నడిపించినటువంటి పరమేశ్వరుడికి, అలాగే అన్ని మతాల్లో వారి యొక్క దేవుడిగా కొలుసుకుంటున్న ప్రతి ఒక్క దేవుడిగా పిలువబడుతున్న ఆ ఒక్క దేవుడికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఈ సత్యసాయి ట్రస్ట్ని నడిపిస్తున్నటువంటి పెద్దలకి, అలాగే ఆ సత్యసాయి అనే దేవుడికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి రావడానికి గల మెయిన్ కారణం వచ్చేసి మా ఫ్రెండ్స్ నోకయ్య అని పిలుస్తాం మేము. ఈ అబ్బాయి చిన్న వయసులోనే బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్గా జాబ్ని కొట్టాడనమాట. ముందుగా కంగ్రాచులేషన్స్. అయితే నేను ఇక్కడికి రావడానికి గల కారణం కూడా ఈ అబ్బాయిని, ఆ భగవంతుడు ప్రతి ఒక్కరి మనసులో ఒక ఆలోచన పుట్టిస్తే తప్ప ఇలాంటి మంచి కార్యక్రమాలకి మనము రావడం అరుదనమాట. అందుకు నేను ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముందుగా మేము ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఎవరి నుంచి మొదలు పెడదామని మేము ఆలోచించుకుంటాము. అప్పుడు ఈ సత్యసాయి ట్రస్ట్ గురించి మేము చాలా దగ్గరలో ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం. మాది హిరమండలం అనమాట, కొత్తూరు దగ్గర, పెద్దలకు తెలిసే ఉంటుంది. అయితే అక్కడ నేను యూట్యూబర్గా నేను హైదరాబాద్లో ఉండేవాడిని, అండ్ మాది శ్రీకాకుళమే కాబట్టి ఇక్కడికి వచ్చేసాను. నేను చాలా ఆల్బమ్ సాంగ్స్ అండ్ కామెడీ వీడియోస్ అండ్ చిన్న చిన్న నవ్విస్తూ కామెడీ వీడియోలు చేసేవాడిని. ఆ విధంగా ఆ దేవుడి దయ వల్ల ఎంతో కొంత పేరుని సంపాదించుకున్నాను. అయితే ఇక్కడికి రావడానికి కారణం మాత్రము ఆ దేవుడి దయ, అలాగే ఈ అబ్బాయి ప్రోత్సాహం ఎక్కువ అనమాట. అయితే మెయిన్గా ఎక్కువగా విసిగించకుండా ఒకటే మాట చెప్తున్నాను,
నేను సాంగ్స్ రాస్తాను, పాడుతాను, పాడిస్తాను అనమాట. అయితే ఇన్స్టాగ్రామే నా ఇల్లు. ఇన్స్టాగ్రామ్ అందరికి తెలుసు కదా. ఇన్స్టాగ్రామ్ని, సోషల్ మీడియా యాప్స్ని, లేకపోతే ఫ్రెండ్ యాప్ కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన, అలాగే ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ప్రతి ఒక్క మోజ్ యాప్ కానీ, ఇలా యాప్స్ని ఉపయోగించి ఎంతోమంది యువత ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, ఈ లవ్వులు అని ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఆ యాప్స్ గురించి యువత ఏ విధంగా చెడిపోతుంది, వాటిని మిస్యూజ్, ప్రతి ఒక్క దాని వల్ల కూడా మనకు ఉపయోగం ఉంటుంది, అలాగే ఆ నష్టం కూడా ఉంటుంది. మన ఫుడ్ ఎక్కువగా తిన్నా కానీ అది మనకి నష్టమే చేస్తుంది అనమాట. ఆ విధంగా మనకి ఉపయోగించే గ్యాస్ కూడా దాన్ని మనం మిస్యూజ్ చేసి మనకి అది కూడా మనకు ప్రమాదమే అనమాట. అలాగే మనం ఏ వస్తువుని ఈ భూమి మీద అతిగా వాడినా కానీ దానివల్ల ప్రమాదమే. ఈ కాలంలో మీలాంటి చిన్న చిన్న పిల్లలు, మాలాంటి వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాకి ఎక్కువగా సోషల్ యాప్స్కి బానిస అయ్యారు కాబట్టి దానిపైన ఇన్స్టాగ్రామే నా ఇల్లు అనే సాంగ్ని అయితే మీకు తీయడం జరిగింది. ఈ ఇన్స్టాగ్రామే నా ఇల్లు ఈ సాంగ్లో మెసేజ్ ఏంటంటే, ఒక అమ్మాయి ఆ సోషల్ మీడియాలో ఒక అబ్బాయి పోగొట్టుకున్నది అనేది మెసేజ్. అలాగే ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయితో, ఎంతో మంది అమ్మాయిలతో పరిచయం అయ్యి వాడి జీవితాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అనేది మెసేజ్. వాళ్ళిద్దరు చెప్పిన మెసేజ్ ఏంటంటే, ఏ యాప్ జోలికి వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్ళినా కానీ జాగ్రత్తగా ఉండండి, కెరీర్ మీద కానీ మిగతా లైఫ్ మీద కానీ ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ పెట్టండి. కెరీర్లో ఇదిగో ఆ అమ్మాయి MBBS, ఇప్పుడు ఈయన బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్. ఇలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత మనకంటూ ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా బ్రతకాలో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. రేపొద్దున్న భావి భారత పౌరులకి మనం ఒక నిదర్శనంగా ఉంటాం అనమాట, ఇన్స్పిరేషన్గా ఉంటాం అనమాట. కాబట్టి మేము చేసిన ఈ సాంగ్ ద్వారా మీ అందరి మధ్యన ఈ ప్రోమోని రేపు 4 గంటలకి సంతు ముంజేటి 143 అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయబోతున్నాం అనమాట. మీ అందరి మధ్యన చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ మాట అనాలో అనకూడదో నాకు తెలియదు, బట్ అనాథాశ్రమో లేకపోతే ఈ పేర్లు పెడుతుంటారు. ఈ భూమి మీద ఎవరండి అందరు ఉన్న వాళ్ళు, అందరము ఒక 4 మనుషులు కూడగట్టుకుని ఎవరు ఈ భూమి మీదకి రాము కదా. సింగిల్గా వస్తాము, మళ్ళీ సింగిల్గా పోతాము. ఇప్పుడు ఎవరు అనాథ? అందరూ అనాథలమే. కాబట్టి నాకు తెలిసి అనాథలుగా ఉన్న మనము భూమి మీద వచ్చేటప్పుడు ఏం తేమో, తీసుకెళ్ళేటప్పుడు మాత్రం ఒకటి తీసుకెళ్తాం. అదేంటో చెప్పండి. మొబైల్ ఫోనా? పేరు వెండి బంగారాల కన్నా ఎవరు చెప్పారమ్మా పేరు అని? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. వెండి బంగారాల కన్నా గొప్ప పేరు ముఖ్యమని ధర్మశాస్త్రాల్లో రాసి పెట్టి ఉంది. కాబట్టి ఆ పేరుని మనం తీసుకెళ్ళగలుగుతాము. అండ్ ఆ విషయాన్ని అబ్బాయి తెలుసుకున్నాడు. మీ అందరికి కూడా తెలుసు, బట్ కన్ఫ్యూజన్లో గబుక్కున్న ఆ టైం చెప్పలేను. కాబట్టి వెండి బంగారాల కన్నా గొప్ప పేరు ముఖ్యము. అలాంటి పేరును ఈ అబ్బాయి, ఏ అమ్మాయి, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్న పెద్దలు సంపాదించుకున్నారు. ఆ పేరుని మనం తీసుకెళ్తాము, మంచి పేరుని. కాబట్టి ఏ విషయంలో కూడా జీవితంలో ఒక జాగ్రత్తగా బ్రతకాలి. ఎవరు కూడా అందరం ప్రతి ఒక్కరు అనాథలమే, అనాథలుగానే వస్తాము, మళ్ళీ సింగిల్గానే అనాథగానే ఎవరితో తీసుకెళ్లకుండా మళ్ళీ అనాథగానే వెళ్ళిపోతాము. అయితే మేము చెప్పే మెసేజ్ ఏంటంటే మాత్రం, ఇన్స్టాగ్రామ్ని కానీ, ఫేస్బుక్ని కానీ, లేకపోతే మోజీ యాప్ని, ఇంకా ఇతరత్ర స్నాప్చాట్స్ని కానీ, ఏవైనా కానీ ఏ యాప్లో కానీ మిస్యూజ్ మాత్రం ఎవరు చేయొద్దు. ఏదో టైంపాస్కి ఒక 10 నిమిషాలు చూడొద్దు అంటే ఎవరు చూడటం మానరు. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సమాజంలో మనం ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కటి చూడండి, దానివల్ల ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోండి. మంచి స్థాయిలో మీ అందరూ బ్రతకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ నా మాటల్లో తప్పుంటే క్షమించాలి. ఈ ట్రస్ట్ని నడిపిస్తున్న CJ రావు గారు, రామ్ చరణ్ అండ్ మోహన్ రావు, జగ్గారావు, సంతోష్ కుమార్, కే దుర్యోధన, శ్రీమతి సి భారతి గారు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి పిల్లలు అందరూ ఈ దేశానికి రేపొద్దున ఉపయోగపడతారు. ఇంత ఓపిక్గా ఒక ట్రస్ట్ నడిపించడం అంటే మామూలు విషయమా? ఎవరిమైనా డబ్బులు ఇస్తాం చేసేయండి అని చెప్పేసి, కానీ చేసిన వారు ఎవరు ఉండరు. ఎంతో ఓపిక కావాలి. ఇంత గొప్ప పెద్దలు మిమ్మల్ని నడిపిస్తున్నారంటే నా మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ అండ్ ఇలాంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి వచ్చి మా ఫ్రెండ్ ద్వారా మాట్లాడడం కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకొక విషయం మీ అబ్బాయి గురించి చెప్పాలి. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల నుంచి ఈరోజు మేనేజర్ అయ్యే స్థాయికి వచ్చాడంటే మామూలు విషయం కాదు.
అయితే ఈ అబ్బాయి రాత్రి పగలు ఆ వైజాగ్లో ఉన్నాడు, చాలా దగ్గరలో ఉన్నాడు. పలానా టైంలో కూడా తినడానికి తిండి లేకపోయినప్పుడు కూడా అలాగా దేవుడు వైపు చూసుకుంటూ, మరి ఏ దేవుడు, ఎవరో అనాథలు కాదు కదా, దేవుడే దిక్కు అందరికి. కాబట్టి ఈయనకి ఆ దేవుడే నడిపించాడు. ఈ రోజు మీ అందరి ముందు ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడ్డాడు. అండ్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. అలాగే మీ అందరి మధ్య మేము వచ్చి మాట్లాడడానికి కూడా కారణము ఈ అబ్బాయి అనమాట. అండ్ ఈ అబ్బాయిని మీ అందరు బ్లెస్ చేయండి మంచి సాంగ్తో, మంచి మెసేజబుల్ సాంగ్తో అయితే ఈ నెల ఆగస్ట్ 29న ఫుల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. అలాగే రేపు ఈవినింగ్ 4 o'clock అనమాట ఇన్స్టాగ్రామే నా ఇల్లు అనే సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సాంగ్ని ఇంకా దేవుడిదే, మనం ప్రయత్నించడమే మన వంతు, సక్సెస్ అనేది భగవంతుడి వంతు కాబట్టి ఆ దేవుడే చూసుకుంటాడు. అండ్ మీ అందరి మధ్య మాట్లాడడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఏ స్థాయిలో ఎవరు ఉంటామో తెలియదు, కానీ మనకున్నటువంటి రోజున మనందరం కలిసి ఇలాగే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం ఐఎమ్ సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ. అండ్ నా మాటల్లో తప్పుంటే క్షమించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. లోకేష్ వర్మ ప్లీజ్ కమ్. ఇప్పుడు ఫండ్స్ మీరే రైట్ చేయండి, మీరు మాట్లాడరు. మా ట్రస్ట్ మాట ఫండ్స్ రైట్ చేయండి. ఎలా మాట్లాడాలో నాకైతే తెలియదు, కానీ నా ఫ్రెండ్ ఇక్కడ వరకు రమ్మని చెప్తే వచ్చాను. కానీ ఈ పిల్లలు చూసి నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇంకా ఇంతమంది ఉన్నారా అనేసి ఎవరు లేరు అనుకున్నాను, కానీ మన పలాసలోపు ఈ చుట్టు పరిశ్రమలోపు ఇంతమంది ఉన్నారంటే ఎలా మాట్లాడాలో నాకైతే తెలియట్లేదు. కానీ సపోర్ట్ చేసిన పెద్దవాడికి మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. అది నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు, ముఖ్యంగా పిల్లల వైపు చూసుకుని. అయితే ఎన్నో సినిమాలు చూసి ఇలా చూశాను, కానీ రియాలిటీకి మాత్రం కళ్ళ దగ్గర చూస్తుంటే మాట్లాడి నాకు రావట్లేదు. కానీ అన్నిటికీ ఇచ్చేది మాత్రం దీనికోసం ఇంకా క్లియర్గా మాట్లాడుతాను. ఈ ట్రస్ట్ వల్ల సోషల్ మీడియాకి ఇంకా వెళ్ళి చెప్పాలనేసి అయితే మాత్రం గట్టిగా అనుకుంటున్నాను. అంతే, నేనే కాదు లోకేష్ సంతులు కలిసి గట్టిగా అయితే మాత్రం ప్లాన్ చేస్తాను. మా వైపు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగా నాకు ఎంతకన్నా మాటలు అయితే రాదు. ధన్యవాదాలు. మై కొలీగ్, మై ఫ్రెండ్ వైకుంఠరావు గారు. సాయిరామ్, సంతు ముంజేటి, లోకేష్ ఫార్మర్, వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటాను నేను. లోకేష్ ఫార్మర్ ఈయన ఆకుకూరల వ్యాపారం, ఆకుకూరలు పండిస్తారు, ఆకుకూరలు వీధిలోని తిప్పి అమ్ముతారు. ఆ విషయాన్ని ఈయన అందులో ఉన్న కష్టం ఏంటి, సుఖం ఏంటి, ప్రజలు ఏమనుకుంటుంటారు అనే విషయాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్గా చాలా బాగా చేస్తారు లోకేష్ ఫార్మర్. సొంత ముంజేటి ప్రోగ్రామ్స్ కూడా చూస్తాను. ఈయన కామెడీ ప్రోగ్రామ్ చేస్తారు, చాలా కామెడీగా ఉంటాయి విషయాలన్నీ కూడాను. నేను చాలా రోజులు బట్టి వీళ్ళని గమనిస్తున్నాను. ఈరోజు చూడగానే సంతులాగా ఉన్నాడు అనుకున్నాను, కానీ ఇక్కడికి ఎందుకు వస్తారు అనుకున్నాను. అయితే ఇక్కడ బాగా పెట్టిన తర్వాత ఈ లోకేష్ గారిని కూడా చూస్తాను నేను. ఇవి పొలంలోని ఆకుకూరల గురించి, మన గాయాలైతే ఏ ఆకులు వాడాలో వాటి గురించి ఈయన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. నిజంగా మంచి అవేర్నెస్ తీసుకొస్తాయి వీళ్ళిద్దరు కూడాను. వీళ్ళిద్దరికి భగవంతు అనుగ్రహ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇండగా మెండగా దండగా ఉండి మిమ్మల్ని ఇంకా మంచిగా భగవంతుడి పైకి తీసుకెళ్లాలని కోరుకుంటూ జై సాయిరామ్. అండ్ లోకేష్ ఫార్మరు చాలా వినయం కలిగిన వ్యక్తి అండి. 2 నిమిషాలు మాట్లాడచ్చు కదండి సార్? 2 నిమిషాలు మాట్లాడచ్చు కదా? 2 నిమిషాలు. ఆ లోకేష్ ఫార్మరు చాలా వినయం గల వ్యక్తి. మీకు తెలియదు, మీ పలాస చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమందికి తెలియదు. ఈ అబ్బాయి కాఫీ పని చేస్తూ, ఆకుకూరలు అమ్ముతూ, పండిస్తూ జనాలతో వండిస్తున్నాడు అనమాట. అండ్ గాడ్ బ్లెస్ యూ బ్రదర్. వినయం ఎక్కువ, విధేయత ఎక్కువ. అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ పలాసలో ఉన్న వ్యక్తికి మీరు గుర్తుపట్ట కొంతమందికి తెలియడం లేదు, బట్ ఈ జిల్లా మొత్తం తెలుసు అనమాట, ఈ 2 రాష్ట్రాల్లో చాలా మంది వరకు.
గాడ్ బ్లెస్ యూ బ్రదర్. అయితే ఇన్స్టాగ్రామే నా ఇల్లు అనే సాంగ్లో ఒక చిన్న 2 లిరిక్స్ వినిపిస్తాను మీకు పాడుతూ. ఒక అమ్మాయి ఆ ఇన్స్టాగ్రామ్లో వేరే అబ్బాయితో చాటింగ్ చేస్తూ మోసపోతుంది అనమాట. ఆ అమ్మాయి వేరే అబ్బాయితో ఒక పరిచయం అయ్యి వేరే అబ్బాయితో చెప్తుంది అనమాట తను ఎలా మోసపోయాను అని అనేది. అందులో కొన్ని లిరిక్స్ మీకు వినిపిస్తాను. ఇన్స్టాగ్రామ్ కాబట్టి ఇన్స్టాగ్రామ్తోనే మొదలు పెడతాను అనమాట. సాంగ్ స్టార్టింగ్ అలాగే ఉంటుంది. ఇన్స్టాగ్రామే నా ఇల్లు, చూపిస్తాను నా ఒళ్ళు, ఊపేస్తాను నీ దిల్లు, స్టేట్ మొత్తం గొల్లు గొల్లు, ఒప్పుకుంటావా మామ ఓయకొస్తాను, తీసుకెళ్తావా మామ తోటకొస్తాను, లేపుకెళ్తావా మామ లాడ్జికొస్తాను, బండి తెస్తావా నీతో బీచ్కొస్తాను అని ఒక అబ్బాయికి చెప్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ నా ఇల్లు, చూపిస్తాను నా ఒళ్ళు అండ్ ఊపేస్తాను మీ దిల్లు అనుకొని చెప్పేసి ఒక అబ్బాయితో పరిచయం అవుద్ది అనమాట. అయ్యి ఇలా చెప్తుంది. ఆ తర్వాత వాడితో అమ్మ నాన్నలకి ఎటువంటి అబద్ధాలు చెప్తుంది అంటే, అమ్మకి చెప్పాను స్పెషల్ క్లాసు ఉందని, నాన్నకి చెప్పాను నైట్ లేట్ క్లాస్ అని, అక్కకి చెప్పాను అమ్మకి చెప్పొద్దని, అన్నకి చెప్పాను అరగంటలో వస్తానని, బయటకు వచ్చాను బండి ఎక్కాను స్కార్ప్ కట్టాను లాంగ్ డ్రైవ్కి వచ్చాను, మరి ఒప్పుకుంటావా మామ ఓయకొస్తాను, తీసుకెళ్తావా మామ తోటకొస్తాను, లేపుకెళ్తావా మామ లాడ్జికొస్తాను, బండి తెస్తావా నీతో బీచ్కొస్తాను అని రెండో చరణంలో చెప్తుంది అనమాట. నేను అమ్మకి నాన్నకి అందరికి ఒక అబ్బాయి తెలియటప్పుడు ఎవరు నిజాలు చెప్తారా ఇంట్లో? అమ్మకి నాన్నకి అన్నకి ఎవరికి చెప్పనివ్వరు. ఏదో ఒక అబద్ధం చెప్పేసి మెల్లగాడుతాను. ఈ బీచ్లతో మనకు తెలుసు కదా, అక్కుపల్లి బీచ్లు, ఆ బీచ్లు, బారో బీచ్లు అని, ఆ బీచ్ల దగ్గరికి వెళ్ళిపోతుంటారు అనమాట లవర్స్. ఆ తర్వాత లాస్ట్కి ఏమవుద్దానంటే వాడు మోసం చేస్తాడు. మోసం చేసిన తర్వాత ఇది చెప్తుంది అనమాట నేను ఎలా మోసపోయానంటే, చెప్తూ ఏమని అంటదంటే, ప్రాణం నువ్వని బయట సెంగు తీశాడు, సర్వం నువ్వని చున్నీ సైడ్ చేశాడు, ఏమీ కాదని అమ్మని నన్ను చేశాడు, తల్లిని అయ్యాక వదిలిపెట్టిపోయాడు, తెలుసుకున్నాను మోసపోయాను బాధపడ్డాను మీడియాకి బలైపోయాను, తప్పు చేశాను ఫ్రెండ్ తప్పు చేశాను, బాధ పెట్టాను అమ్మని బాధ పెట్టాను, పరువు తీశాను నాన్నది పరువు తీశాను, ఈ సోషల్ మీడియాకి నేను బలైపోయాను అని చెప్తుంది అనమాట. ఇదనమాట సాంగ్. మీకు ఎలా అనిపించింది? మెసేజ్ ఉందా ఇందులో? అయితే ఈ సాంగ్ మెసేజ్ అనమాట. అలాగే ఈ అబ్బాయి హీరోగా అందరూ చేసి ఈ అబ్బాయి లిరిక్స్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. ఆ లిరిక్స్ మీరు అందులోనే వింటే బాగుంటుంది. అబ్బాయిలు అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా సోషల్ యాప్స్లో మోసపోతున్నారు. రేపు పొద్దున్న మీరు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడే మీరు ఫ్రీ ఫైర్లు పబ్జీలు మొబైల్లో ఆడేస్తుంటారు కొంతమంది. అండ్ ఎవరో కొంతమంది మీ ఏజ్లో ఉన్నారు బయట అయితే ఆడేస్తున్నారు. మిమ్మల్ని ఆడకుండా పెంచుతున్నారు క్రమశిక్షణ కంటే చాలా ధన్యవాదాలు వాళ్ళందరికీ. అండ్ మీరు రేపు పొద్దున్న పెద్ద అయినా కానీ ఇలాంటి సోషల్ మీడియా ఇలాంటి యాప్స్ ఇవన్నీ ఎదురవుతాయి కాబట్టి దయచేసి మీ అందరూ చదువుకొని మిమ్మల్ని పెంచి పోషిస్తున్నటువంటి ట్రస్ట్ ఆ పెద్దలందరికీ మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. సాయిరామ్. గౌరవనీయులైన జై.సి.రావు మేనేజింగ్ ట్రస్ట్ అండ్ సెక్రటరీ గారికి, జె. రామ్ చరణ్ ట్రస్ట్ ప్రెసిడెంట్ గారికి, జె. మోహన్ రావు గారు ట్రస్ట్ ట్రెజరర్ గారికి ఈ అవకాశం ఇచ్చిన చాలా చాలా ధన్యవాదాలు మీకు. ఎస్పెషల్లీ పిల్లలు చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది. అంటే ఇంత డిసిప్లైన్. జనరల్గా పిల్లలంటే చాలా అల్లరి ఉంటుంది, కానీ భజన పాటలు పాడడం ఆ క్రమశిక్షణ చూస్తూ ఉంటే మన జై.సి.రావు గారు అండ్ రామచంద్ర గారు, మోహన్ రావు గారు ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు అర్థమవుతుంది. లైఫ్ ఎట్లా ఉంటుందంటే మిమ్మల్ని చూస్తుంటే అంటే నన్ను నేను చూసుకుంటూ అనిపిస్తుంది. పేరుకి అంటే డబ్బులు లేక ఇప్పుడు మన మేనేజింగ్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. కానీ నేను చదువుకున్న టైంలో ఎడ్యుకేషన్ పర్పస్ నాకు బాగా చదువుకోవాలని ఉంది, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో నేను హాస్టల్లో జాయిన్ అయిపోయాను 2వ తరగతిలో. అంటే మీ చిన్నపిల్లలు వైపు ఉన్నారు కదా, 2వ తరగతి 2nd క్లాస్లో హాస్టల్ జాయిన్ అయిపోయాను.
చక్కగా జాయిన్ అయిపోయాము, హాస్టల్ ఉన్నంత వరకు ఫుడ్ ఉంది. డిగ్రీ రిలీవ్ అయిపోయిన తర్వాత ఇక అమ్మ నాన్న అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు నిజంగా డబ్బులు ఇవ్వలేదు. కానీ మనకి ఏంటంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది, డబ్బులు ఇవ్వట్లేదు. కానీ అక్కడ నిజంగా ఏంటంటే పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. సో మనకి మనం ఫస్ట్ లైఫ్లో సెటిల్ అవ్వాలి. నా లైఫ్ కూడా మీతో చిన్న పిల్లలు ఉన్నాడు కదా, అలాగే అలా స్టార్ట్ అయింది. బట్ నాకు నేను చదువుకోవాలనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీలో మీకు అనిపించాలి నేను బాగా చదవాలి. ఇప్పుడు అమ్మాయి ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలనుకుంది, నేను పెద్ద బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలనుకున్నాను. సో ఫస్ట్ మీ మైండ్లో మీలో కొంతమందికి ఐఏఎస్ అవ్వాలనిపిస్తుంది, లేకపోతే ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీకు ఏదైతే మనసులో మైండ్ అనిపిస్తుందో మీరు ఆ దిశగా ప్రయత్నించాలి. నేను బ్యాంక్ ఎగ్జామ్ అయితే దగ్గరగా ఒక 30 ఎగ్జామ్ రాశాను. అంటే నేను 29 సార్లు ఫెయిల్ అయిపోయాను. మనకు అసలే డబ్బులు లేవు, తినడానికి దిక్కు లేదు. ఒక అట్లీస్ట్ అప్లికేషన్ పెట్టాలన్నా మినిమం 100 రూపాయలు పెట్టాలి. ఆ 100 రూపాయలు పెట్టాలన్నా అంత డబ్బులు లేవు, భోజనానికి ఫుడ్ లేదు. కానీ మనం ట్రై చేస్తూ ఉంటే 30 సార్లకి 29 సార్లు ఫెయిల్ అయిపోయాం. 30 సార్లు రాస్తే అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. ఈలోపు నాకు వాచ్మెన్ జాబ్ వచ్చింది. వాచ్మెన్ జాబ్ నెలకు 6,000. ఎగిరికి ఎంత వేసాను గవర్నమెంట్ జాబ్. అబ్బా నా లైఫ్ సెటిల్ అయిపోయింది, వాచ్మెన్ జాబ్ వచ్చింది, నాకు గవర్నమెంట్ జాబ్ అనేసి. అంటే దేవుడు మనం కష్టపడితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. అంటే మనం 1-2 సార్లు ట్రై చేసి వదిలేస్తే అది మనం ఫెయిల్ అయిపోవచ్చేమో. 100 సార్లు నాకు 30 సార్లు వచ్చింది. మేబీ మీరు ట్రై చేస్తే 5వ సార్లు వచ్చేవచ్చు, 10వ సార్లు వచ్చేవచ్చు. మేడం గారు మీరు ఎంబీబీఎస్ అసలు ఎన్నో అటెంప్ట్ వచ్చింది? థర్డ్ అటెంప్ట్ చూసారా, తనకి థర్డ్ అటెంప్ట్ వచ్చింది ఎంబీబీఎస్ సీటు, నాకు 30 అటెంప్ట్ వచ్చింది. మీలో ట్రై చేస్తే మీకు ఫస్ట్ అటెంప్ట్ వచ్చేవచ్చు, లేదా 100 అటెంప్ట్ రావచ్చు. ఈ ప్రాసెస్లో మనం ట్రై చేస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్లో చాలా కష్టాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 3 పూట భోజనం కావాలి, కట్టుకున్న బట్టలు కావాలి, అప్లికేషన్ పెట్టుకున్న కొంత డబ్బులు కావాలి. ఇవేవి ఉండవు. కానీ ఓపిక్గా మనం ట్రై చేసి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవుతాం, చాలా మంచి లైఫ్ సెటిల్ అవుతాం. సో నాకు వాచ్మెన్ జాబ్ వచ్చిన తర్వాత ఎగిరికి ఎదురు ఇస్తానో నాకు జాబ్ వచ్చింది అనేసి నాకు విజయవాడలో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఇంకా చెప్తాను, ఊళ్ళందరూ చెప్తాను, మన పల్లెటూరు అనమాట. నా జాబ్ వచ్చింది, ఇంక నేను బయలుదేరుకుని నాకు నెలకు 6,000 అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయి సన్నపడిపోతున్నాను. 6,000 అంటే ఒక ఫ్యామిలీ బతుకు నిజంగా చాలా కష్టం. కానీ మనకు ఒక బతకడానికి ఒక జాబ్ కావాలి. సో ఇంకా రెడీ అయిపోయి డాక్యుమెంట్స్ సర్దేశాను. నెక్స్ట్ రోజు మళ్ళీ అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, ఇలా బ్యాంక్లో పిఓగా సెలెక్ట్ అయ్యానని. అంటే దీని అర్థం ఏంటంటే మనం ప్రయత్నిస్తే దేవుడు ఏదో ఒక రూపంలో మనకు సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్, మీరు ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఉంటారు, అమ్మ నాన్న లేరు, బతకాలి. కానీ మనకి ఇక్కడ జేసీ రావు గారి రూపంలోనూ, రామసింగ్ గారి రూపంలోనూ, లేకపోతే మోహన్ గారి రూపంలోనూ మీకు ఇక్కడ షెల్టర్ దొరికింది. నాకు మీ ఇలా షెల్టర్ దొరకలేదు, కానీ నేను ట్రై చేశాను, సెటిల్ అయిపోయాను. నేను సెటిల్ అయిపోయాను కాబట్టి నాకు నెక్స్ట్ టార్గెట్, నాకు ఇష్టమైన నెక్స్ట్ ఏంటంటే నేను ట్రై చేసి అందరూ ట్రై చేస్తాను. మీకు ఇప్పుడు షెల్టర్ దొరికింది అంటే మీరు దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, మిస్యూజ్ చేయకూడదు. మీకు 3 పూట భోజనం దొరుకుతుందంటే మనం బయటికి అయితే మీరు చూడవచ్చు, స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంతమంది అంటే వర్డ్స్ అనకూడదు, అంటే బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి బెటర్ లైఫ్ మీకు వచ్చింది. అంటే మీకు ఒక షెల్టర్ వచ్చింది, 3 పూట భోజనం దొరుకుతుంది. మీకు కష్టం నచ్చవచ్చినా మీకు ప్రెసిడెంట్, ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు మీకు సపోర్ట్ చేస్తారు. దీన్ని మిస్యూజ్ చేయకుండా మంచిగా చదివి, ఒక్కొక్కరు క్యాపబిలిటీ ఒక్కోలా ఉంటుంది. కొంతమంది ఐఏఎస్ అవ్వాలనుకుంటారు, కొంతమంది డాక్టర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది టీచర్ అవ్వాలనుకుంటారు. మీ క్యాపబిలిటీ తగ్గట్టు మీరు ముందుగానే ఫిక్స్ అయ్యి ప్రాపర్గా చదివి మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అయితే ఇందులో 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారా? 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారా? ఒకసారి స్టాండ్ అవుతారు. ఓకే, లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్ ఏంటి మీకా? మీకు 575 వచ్చిందా? 572. ఓకే. సో ఈసారి మీకు నేను ఇస్తున్న చిన్న ఆపరేట్ అంటే దగ్గర 10 మంది ఉన్నారనుకుంటా, 12 మంది. 572 కదా, 573 తనకి ఎవరైతే క్రాస్ చేస్తారో సరే 550 టార్గెట్ పెడుతున్నా. 550 మీలో వస్తే నా వైపు నుంచి 10,000 రూపీస్
నేను వచ్చి మీకు గిఫ్ట్ చేస్తాను. నా నెంబరు ట్రెజరీ ఉంది అండ్ రావు సార్ మన జేసీ రావు గారికి నా నెంబర్ ఉంది. మీ 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన వెంటనే 550 లోపు ఖచ్చితంగా వచ్చి నాకు ఇంటిమేట్ చేస్తే ఇలాగే వచ్చి ఏదో ప్రోగ్రామ్ చేద్దాం నా చేతుల మీదుగా. మీ 12 మందికి వస్తే 12 మంది కూడా ఇస్తాం. అది ఇప్పుడు ఛాలెంజ్ మీ ముందుంది, గోల్ మీ ముందుంది. మీ 12 మంది నిజంగా ఏ రేంజ్లో రీచ్ అవుతారనేది ఇది ఇప్పుడు మీ ఛాలెంజ్ ఇది. సో ఆ మార్కులు వస్తే మీకు ఇంటర్వ్యూ 3 సీట్లు వస్తాయి. సో ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ కదా, మీకు రెడీ కదా? గెట్ రెడీ. నేను కూడా కాంటాక్ట్ ఉంటాను సార్కి. నెక్స్ట్ రిజల్ట్కి నేను రెడీగా ఉంటాను అండ్ ఖచ్చితంగా వచ్చి మన ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక చివరిసారి ఏంటంటే థ్యాంక్ యూ కూర్చోండి. అయితే అందరికీ గాడ్ బ్లెస్ యూ. ఫైనల్ చిన్న జస్ట్ 2 minutes తెలియజేస్తాను. మేము కష్టపడి చదువుకున్నాం, లైఫ్లో సెటిల్ అయిపోయాం. కొంచెం సోషల్ మీడియా కూడా కొంచెం మేము చేసే ప్రతి పని అవేర్నెస్గా అవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి సాంగ్ ట్రై చేసాం, ఇన్స్టాగ్రామ్ అండ్ ఆయిల్ అనేసి. ఆ సాంగ్ August 29th రిలీజ్ అవుతుంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సోషల్ మీడియా అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా లేకుండా మనం బతకలేము. సో సోషల్ మీడియాని మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మంచి ఉంది, చెడు ఉంది. మనం చెడును వదిలేసి మంచి యూజ్ చేస్తే మనకు కొంచెం మంచిగా లైఫ్ ముందుకు వెళ్ళొచ్చు. సో మా సాంగ్ని సపోర్ట్ చేయండి. August 29th అందరూ చూడండి. అండ్ సార్ మీకు స్పెషల్ థ్యాంక్ యూ, మాకు అవకాశం ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ. మీ స్టూడెంట్స్ని నిజంగా 550 మంది 12 వస్తే మాత్రం ప్రతి ఒక్క మనిషిని 10,000 ఇస్తాం. ఇది చూద్దాం, మరి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఈ సపోర్ట్ చేసినందుకు. నెక్స్ట్ టైం మీకు స్కోర్ వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ, లవ్ యూ.